బాప్తిసం పొందకుండా చనిపోతే నరకానికి వెళ్ళిపోతారంట కదా. అక్కడ చాలా భయంకరమైన బాధలు ఉంటాయంట కదక్క. అందుకే ఏది ఏమైనా ఎవరు వద్దన్నా నేను అర్జెంట్గా బాప్తిసం తీసుకోవాలనుకుంటున్నాను. హ్మ్. తమ్ముడు, నువ్వు మాట్లాడే మాటలకి నాకు నవ్వు వస్తుంది. అక్క, నువ్వు ఒక మాట పాస్ గారు చెప్తావా? నేను అర్జెంట్గా బాప్తిసం తీసుకోవాలి, లేకపోతే నాకు నిద్ర పట్టేలా లేదు. బాగానే ఉంది తమ్ముడు. బాప్తీసం తీసుకోకపోతే నరకానికి వెళ్ళిపోతావని, ఇప్పుడు అర్జెంటుగా బాప్తీసం తీసుకుంటావా నీవు? అయినా ఏంటి, బాప్తీసం తీసుకుంటే పరలోకం వెళ్ళిపోతావా తమ్ముడు? ఎవరు చెప్పారు? అవును కదా అక్క, వాక్యంలో అదే ఉంది కదా. మార్కు సువార్త 16:16లో నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడినని వ్రాయబడి ఉంది కదా. అయితే నువ్వు ఇప్పుడు బాప్తీసం తీసుకుని పరలోకం వెళ్ళిపోతావు అన్నమాట. అవునక్క. తమ్ముడు, ఒక వ్యక్తికి ఒంట్లో బాగోక డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేయించుకుంటే టెస్ట్లో కామెర్లను వచ్చాయి. డాక్టర్ గారు ఖచ్చితంగా పథ్యం చేస్తూ ఈ మెడిసిన్ వాడు అని చెప్పారు. డాక్టర్ గారు చెప్పినట్లుగా ఇంటికి వచ్చి ఆ టాబ్లెట్స్ వేసుకున్నాడు, కానీ ఆ వ్యక్తి కొన్ని రోజులకే చనిపోయాడు. కారణం ఏమై ఉంటుంది తమ్ముడు? అదేంటక్క, కామెళ్ళు అంటే పథ్యం ఖచ్చితంగా చేయాలి కదా. ట్యాబ్లెట్లు వేసుకుంటాడు కానీ పథ్యం చేయలేదేమో, అందుకే చనిపోయాడు. కరెక్ట్గా గెస్ట్ చేసా తమ్ముడు. టాబ్లెట్స్ వేసుకున్నా పథ్యం చేయాలన్నమాట, చేయకపోతే చచ్చిపోతారన్నమాట. మరి అవును కదా అక్క. అయితే అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 38వ వచనంలో ఇలా రాయబడి ఉంది: మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడును యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందుడి. అంటే పేషెంట్కి పథ్యం చేయమని చెప్పినట్టే, బాప్తిసం కంటే ముందు మారు మనసు కావాలని చాలా క్లియర్గా ఉంది కదా. పథ్యం చేయనివాడు మెడిసిన్ వాడినా చనిపోతాడు, మారు మనసు లేనివాడు బాప్తిసం తీసుకున్నా కూడా పడిపోతాడన్నమాట. అదే తమ్ముడు, నరకంలో. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనంలోని అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకుని విడిచిపెట్టువాడు కనికరం పొందును. మన అతిక్రమములను విడిచిపెడితేనే పరలోకమను వరమును కనికరముగా పొందగలం. అందుకు యేసుక్రీస్తు యోహాను సువార్తలో నికోదేముతో ఇలా అన్నారు: నిశ్చయంగా ఒకడు కొత్తగా జన్మిస్తేనే గాని దేవుని రాజ్యాన్ని చూడలేరని చెప్పారు. కొత్తగా జన్మించడం అంటే రెండవ మారు మరలా తల్లి గర్భం నుండి మనిషిగా పుట్టడం కాదు. గొంగళి పురుగు వలె పాత రోత ప్రాచీన స్వభావాన్ని సమాధి చేసి సీతాకోక వలె కొత్త జీవితాన్ని ప్రారంభించడమే.